కడప జిల్లా చక్రాయపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. విద్యార్థులు పలు రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని వెళ్లారు. విద్యకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, స్టూడెంట్స్ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రామాలు, దాదాపు ఈ మండలంలో 124 గ్రామాల వరకు ఉన్నాయి. ఆ 124 గ్రామాల పరిధి నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా మీరంతా వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేయడం అంటే చాలా కష్టమైన పనే. సరైన రవాణా సౌకర్యాలు కానీ ఉండని మండలంలో మీ అందరికీ కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. అంతేకాకుండా సార్ ఇందాక చెప్పారు మధ్యాహ్న భోజనం గురించి. గతంలో ఉండేది ఖచ్చితంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ దాని దృష్టికి తీసుకొని పోయి వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కాలేజీలలో, ప్రభుత్వ కాలేజీలలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాము. సమస్యలకు సంబంధించి కూడా ప్రిన్సిపాల్ గారు నాకు చెప్తానే నేను జిల్లా కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అంటే వాచ్మెన్ పోస్ట్ ఇవ్వాలంటే కలెక్టర్ గారి చేతులు ఉంటుంది, ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కాలేజీకి వాచ్మెన్ పోస్టు, అదేవిధంగా ఆయా పోస్టు కూడా ఖచ్చితంగా మంజూరు కృషి చేస్తాం. అదేవిధంగా ల్యాబ్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తాం. అవసరమైతే నేను కూడా ఏదన్నా నాకు అవకాశం ఉంటే కొన్ని కొనిచ్చేదానికి కూడా